చాలా సంతోషం. కింద నుంచి పైదాకా వచ్చేటప్పుడు ప్రతి ఆడబిడ్డ ముఖంలో, ప్రతి తమ్ముడు ముఖంలో మీ ఆనందాన్ని చూస్తుంటే నిజంగా భావోద్రేకానికి లోనవుతుంది. అంటే ఒక మంచి పని చేస్తే, ఒక మంచి ఉపయోగపడేది ప్రజలు కోరుకునేది చేస్తే ప్రజలలో నుంచి వచ్చే స్పందన, పేదోళ్ళలో నుంచి వచ్చే ఆనందం ఇంత గొప్పగా ఉంటుందా అనేది స్పష్టంగా ఇక్కడ ఈ రోజు నాడు కనిపిస్తుంది. అంటే ఏదో రాజకీయ ఉపన్యాసాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, కాలయాపన చేసే కబుర్లో చెప్తే ప్రజలు నమ్మరు. నిజంగా ఇది విమర్శ కాదు. ఆనాడు 10 సంవత్సరాలలో ఎక్కడైతే వారు నివసించడానికి కట్టుకున్న ప్యాలెస్ లాంటి బంగ్లాలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు నివసించడానికి కట్టుకున్న పెద్ద పెద్ద బంగ్లాల మీద పెట్టిన ఖర్చు, పేదోడి కన్న కల, పేదోడికి చిన్న ఇల్లు కట్టాలి అని ఆలోచన, చిత్తశుద్ధి ఆనాటి ప్రభుత్వానికి ఆలోచన రాకపోవటం, ఎంతవరకు ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికలకు ఒక 3 నెలల ముందు షో చేయటం తప్ప, షో చేసి రాజకీయ లబ్ధి కోసం, ఓట్లు దండుకోవటం కోసం కబుర్లు చెప్పటం తప్ప ఆనాటి ప్రభుత్వానికి కనీసం సూయి కూడా మర్చిపోయి పేదవాడి కోరికని, పేదవాడి ఆలోచనని, పేదవాడి కళని ఆనాటి ప్రభుత్వం కళలానే మిగిలిస్తే, ఈ పేదోడి ప్రభుత్వం ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా నేను అబద్ధం చెప్పటంలా, ఈనాడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇళ్ల మీద 22,500 కోట్ల రూపాయలు, 22,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేదు. అయినా తల తాకట్టు పెట్టైనా పేదవాడి కళ కోసం, పేదవాడి ఆలోచనలకు అనుగుణంగా పరిపాలించే అవకాశం ఇచ్చిన పేదవాళ్ళకి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఆ పేదవాడి కళ నెరవేర్చాలని మిగతా ఖర్చులన్నీ తగ్గించుకోనైనా ఆ పేదవాడి ఇల్లు కట్టుకోవడం దాంట్లో ప్రభుత్వ సహాయం ఇవ్వాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నా సహచర కేబినెట్ మంత్రులు కానీ ఒక ప్రణాళికాబద్ధంగా అందరూ అన్నారు. ఆనాడు పింక్ కలర్ పార్టీ కూడా అంది, ఇల్లిస్తామని చెప్పారు. మీరు ఎప్పుడు ఇస్తారు? ఏం మాటలే చెప్తున్నారు? ఇచ్చేది ఎప్పుడు, వాళ్ళు కట్టుకునేది ఎప్పుడు అనే నిందల మోపాలని ప్రయత్నం చేశారు. ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పేటప్పుడు ఇల్లు ఇచ్చే ఇల్లు, ఈ ప్రభుత్వం ఎవరికైతే ఇల్లు ఇవ్వాలనుకుంటుందో, ఏ పేదవాడైతే గుడిసెలో ఉంటున్నాడో, ఏ పేదవాడైతే గడిచిన 10 సంవత్సరాల్లో తన కలలానే నిలిచిపోయి ఎవరికి చెప్పుకోలేని దుర్భిక్ష పరిస్థితి అనుభవిస్తున్నాడో అటువంటి పేదవాడికి ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికోసం పరిపరి విధాలు ఆలోచించాం. ఎక్కడ దుర్వినియోగం కానియొద్దు, ఎక్కడ లంచాలకు ఆస్కారం ఇవ్వద్దు, ఇచ్చిన ప్రతి రూపాయి నిజంగా పేదవాడికి చెందే విధంగా వెళ్ళాలని తపనతో పరిపరి విధాలు ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4,50,000 ఇళ్ళు 22,500 కోట్ల రూపాయలతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈనాడు మనం శ్రీకారం చుట్టుకున్నాం. ఈ మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు, ఎస్సీ ఎస్టీ ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాలకి
మరికొన్ని అదనంగా అదే రకంగా చెంచులు, ఆ చెంచులు ఉప కులాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది ఉన్నారు. ఆ కుటుంబాలకు కూడా పూర్తిగా ఇచ్చే విధంగా మొదట విడత ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కొన్ని పేపర్లు రాస్తున్నాయి. పొద్దున్నే ఆ పేపర్ చూసినప్పుడు నవ్వు వస్తుంటది. ఎస్, ఈనాడు మా ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి గ్రామంలో ఒక 30 మంది ఉంటే ఆ 30 మంది అర్హులైన వాళ్ళు ఉంటే ఈ మొదటి విడత మేము 20 ఇళ్ళు అక్కడ ఇస్తున్నాం. ఇంకా 10 మంది అర్హులైన వాళ్ళకి ఇవ్వాల్సిన మాట నిజం, ఇస్తాం. నీలాగా మాటలు చెప్పి మాయ మాటలతో గారడి చెయ్యం, చిత్తశుద్ధితో ఇస్తాం. ఇచ్చే మాట బరాబర్. ఇవాళ మాకేమి ఎన్నికలు లేవు. ఎన్నికల కోసం మేము మాయ మాటలు చెప్పటంలా. ఇంకా మాకు ఎన్నికలు సుమారు 3.5 సంవత్సరాల తర్వాత ఉన్నాయి. అయినా ఒక పద్ధతి ప్రకారం మేమిచ్చే ప్రతి గ్రామంలో నీలాగా ఆనాడు పింక్ కలర్ షర్ట్ దొడుక్కున్నాడుకే ఈటంలా, ఈనాడు మేము ఆనాడు 3 రంగుల చొక్కా దొడుక్కున్నాడికి నువ్వు ఇయ్యలా. ఈనాడు గ్రామాలలో పేదవాడు అయ్యుంటే వాడు పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్నా ఇవ్వాలి అని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కేబినెట్ పెద్ద మనసుతో ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడంటే ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు. పేదోడంటే పేదోడే. ఆ పేదోడిని ఆ పేదరికం నుంచి పైకి తీసుకురావడం కోసం, ఆ పేదోడి కళ నెరవేర్చడం కోసం వాడికి కూడా ఇయ్యాలి అని ఒక మంచి సంకల్పంతో వాళ్ళకు కూడా మేము ఈనాడు ఇస్తున్నాం. ఇవ్వటం గొప్ప అని చెప్పటంలా అంత పెద్ద మనసు అసలు నీకు ఉందా? ఏనాడైనా ఆ దిశలో నువ్వు ఆలోచించావా? 1 రూపాయి పెడితే ఆ రూపాయితో రాజకీయంగా నీకు నీ కుటుంబానికి ఏమి లాభం వస్తుందని ఆలోచించావు తప్ప నువ్వు పెట్టే రూపాయి ఆ పేదవాడు నిజమైన పేదవాడికి చెందుతుందా లేదా అని కనీసం ఆలోచించాలని విజ్ఞత జ్ఞానం కూడా లేని నువ్వు చిత్తశుద్ధితో మొదటి విడత 4.5 లక్షలు ఇల్లు ఇస్తున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని నీ పింక్ కలర్ పేపర్లో మీడియాలో రాసుకుంటే ఏమైతే అనుకుంటున్నావు? ఏమీ కాదు, ఏమీ కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఒక నిజాయితీ ఉంది, ఈ ప్రభుత్వానికి పేదవాడి పట్ల ఒక ప్రేమ అభిమానాలు ఉన్నాయి. నువ్వా ఈ పేదవాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? ఈ ఇందిరమ్మ ఇల్లు అనే కార్యక్రమం ఒకసారి ఇచ్చే ఆపేది కాదు. ఇది నిరంతరము ఇచ్చే ప్రక్రియ. ఇది నిరంతరం విడతల వారీగా ఈ రాబోయే 3.5-4 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇచ్చిన 3.5 లక్షల ఇళ్లతో కలిపి 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. మొదటి విడత ఇప్పుడు ఇచ్చాం, మళ్ళీ 6 నెలలలోపు మళ్ళీ 2వ విడత ఇస్తాం, ప్రతి సంవత్సరం ఇస్తాం. ప్రతి పేదవాడి కళ నెరవేరే విధంగా మళ్ళీ ఎన్నికల నాటికి ఏ గ్రామానికి వెళ్ళి ఈ గ్రామంలో పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అని అడిగితే అక్కడ చేతులు ఎవరు ఎత్తకుండా ఉండే విధంగా ఎన్ని ఇళ్ళైనా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి ఇచ్చి తీరుతామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రజలకి. పేదోళ్ళంటేనే ఇందిరమ్మ పార్టీకి ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎంత గొప్పదో మీకు తెలియంది కాదు. అంతేకాదు, ఒక్క ఇందిరమ్మ ఇళ్ళే కాదు, ఆనాడు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్ల అప్పు చేసి నువ్వు పోతే ప్రతి నెల 6,500 రూపాయల కోట్లు వడ్డీ మిత్తి కడుతూ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన వాటిలో ఇప్పటికే నా ఆడబిడ్డలకి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు,
మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చుకుంటున్నాం. ఆడబిడ్డలకు 500 రూపాయలకి గ్యాస్ వడ్డిస్తున్నాం. ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 కూడా ఛార్జీ తీసుకోకుండా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. పేదోడికి డబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మన ప్రభుత్వం ఇచ్చుకుంటుంది. అంతేకాదు మొన్న ఉగాది నుంచి పెద్దోళ్ళు తినే సన్న బియ్యం నా ఆడబిడ్డల పేదోళ్ళు కూడా తినాలని చిత్తశుద్ధితో నికారుసుగా ఈనాడు సన్న బియ్యం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఇయ్యకపోయినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయిందని తెలిసినా నా ఆడబిడ్డలకి సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. రైతులను రాజులు చేయాలని సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. రైతు భరోసా ద్వారా ఆనాటి ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే మనం చేసుకుంటున్నాం. ఆనాడు 10 సంవత్సరాలలో రైతు రుణమాఫీ 17,000 కోట్లు ఆ ప్రభుత్వం ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే 21,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇలా 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు కనీసం ఇయ్యాలని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. అటువంటిది ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 19 లక్షల మందికి పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు జమ చేశాం. కొత్త రేషన్ కార్డులు కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇస్తున్నాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవారి పిల్లలు మంచి చదువుకోవడం కోసం ఆనాడు సరిగ్గా బువ్వ కూడా హాస్టల్లో పెట్టాలని దుర్భిక్ష పరిస్థితిలో ఉంటే వాళ్ళకి డైట్ ఛార్జీలు 40% పెంచిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. పేదవాడి ఆడబిడ్డ కూతురు స్కూల్లో చదువుతుంటే హాస్పిటల్కి ఛార్జీలు అరా ఇస్తే 200% పెంచిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. నువ్వా పేదోళ్ళ గురించి మాట్లాడేది? పేదోళ్ళ గురించి ముసల కన్నీరు కార్చేది నువ్వా? దొర పోకడలా ఉన్న నువ్వు పేదోళ్ళ గురించి, ఈ ఇందిరమ్మ ప్రభుత్వ పరిపాలన గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి పేదవాళ్ళకి ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇందిరమ్మ ఇల్లు మొదట విడత ఇది ఇస్తున్నాము. ఇది అంతము కాదు, ఆరంభము. ఇది నిరంతరము ఇచ్చే ప్రక్రియ. ఒకసారి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇస్తామని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి తెలుపుతూ ఈనాడు ఈ మున్సిపాలిటీలో సుమారు మొదటి విడత 520 మందికి ఏదో ఇస్తున్నట్లున్నాం. ఇంకా అర్హులు ఉన్నారు. వాళ్ళకు కూడా విడతల వారీగా ఈ నియోజకవర్గ ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఉన్న మీ సీనన్న అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇస్తాను అని ఈ వేదిక ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్యూ.